మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో ఒక సొంత ఇంటివాడి అయ్యావయ్యా. నేను ఇప్పుడు చెప్తున్నా విను, ఈ ముహూర్త బలంతో ఇక నుంచి నీ జీవితం హ్యాపీస్ హ్యాపీస్ హ్యాపీస్. ఊరుకోండి సార్, అంత గట్టిగా చెప్పకండి. ఏ ఆపద ఎటు నుంచి వస్తుందో ఎట్ట చెప్పగలం? నమస్తే అండి. నమస్కారం అండి. మా ఆవిడ కాంతం. నమస్తే. ఇది నా మరదలు సుజాత. చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీకు పెళ్ళయి 2 పిల్లలంటే నమ్మలేం. మా ఆవిడ సొంత చెల్లెలు. మాతోనే ఉండి ఇంటర్ చదువుకుంటుంది. అవును, మీ పిల్లలేరి? కాలంలో వాటర్ సరిగ్గా వస్తుందంట. ఏమి రావడం సార్, ఒక్కోబుట్టు. అదేంటి సార్, అమ్మాయి నిమ్మకాయ పెట్టుకుని పూడి తింటుంది. అదేరా ఆశ్చర్యం. ఏంటమ్మలో ఉడుతున్నావా? నానా అది రోజా పువ్వు నాన్న, చెట్టుకుంటేనే అందం, ఇంకెప్పుడు కొయ్యకే. సార్ మీ వాడేంటి సార్ పూతులు తిడుతున్నాడు? అవునా? రాయ్ ఎట్రా, అంకుల్ తిట్టావా? తప్పు కాదు. సారీ సార్, ఏమనుకోకండి. నా బంగారు కొండ ఈ ముద్ద కూడా తినేయమ్మా, పడిపోతావు. తినమ్మా, తిను. తప్పమ్మా, నాన్నగారితో చెప్పి నీకు బోల్డ్ అన్ని బొమ్మలు తెప్పిస్తాను. తినమ్మా. ఇదిగో, తినకపోతే ఆ నల్ల పూచాడు కప్ప చెప్పేస్తాను. నేను నల్ల పూచానా? అమ్మ పిల్ల కుంక నిన్ను. ఆగు, అది పిల్ల కుంక కాదు, పెద్ద కుంక. పెద్ద కుంక? అవును. మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చా. లైలా, మజ్ను, ఇది తీసుకొని వేడిగా ఒకటి లైలా. నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు. చిపాడు అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా, ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే. ఏయ్, ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? మీరు అడగాల్సిన ప్రశ్న? అవును, ఇక్కడ పెద్దవాళ్ళం మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్ల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నపిల్లనా? చెప్పుతో కొడతానా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? కుర్రదానా. రాను రాని పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం. మిమ్మల్ని కాదు, ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి. అమ్మా నాన్న. నువ్వా ముందే చెప్తావుగా? ఎక్కడ చెప్పనిచ్చావురా? నా మూతి మీద నీ మూతెట్టేసి ఏమైనా ఒంటరిగా ఉండాలంటే నీతో భయంగా ఉందిరా. ఉదయాన్నే 3 చెడదాబావు. అయితే ఇంకెప్పుడు నేను హత్య చేయనే. పెట్టుకో. నిన్ను కాదురా, సంజయ్ ఎంత మర్చిపోదామన్న జ్ఞాపకం వస్తుందిరా. తన జ్ఞాపకం వస్తుంది కదా మమ్మల్ని రుబ్బెత్తావా? ఒరేయ్, అసలు తను నిన్ను ప్రేమిస్తుందా లేదో డైరెక్ట్ గా కనుక్కో. తను ప్రేమిస్తున్న విషయం తన ఇంటికి వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయింది కదరా. మరి ఇంకా ఏంట్రా నీ ప్రాబ్లమ్? అరే బహుశా ఎస్పీ గాను భయపడుతుందంటవా, అందుకే ఐ లవ్ చెప్పట్లేదేమో. తన భయపడతాందో నువ్వు భ్రమపడుతున్నావో? ఈ నైట్ తేల్చేద్దాం, ఓకేనా? డన్. పద. ముద్దులెట్టుకోవడంలో ఏడ్స్ వస్తుందంటావా? వస్తుందిగా. ఆ పని అవుద్దంటావా? మాట పడకుండా వచ్చిన మ్యాటర్ తేల్చారా? సరే, నువ్వు గట్టిగా పట్టుకో, నేను ఎక్కేస్తాను. ఎలా ఉంది నా పట్టు? నడుము పట్టేలా ఉందిరా నీ యబ్బా. నేను పట్టుకోమంది నన్ను కదరా, నిచ్చింది. పైకి ఎక్కితే నన్ను పట్టుకోంటే నన్ను మోసుకెళ్తావు అనుకున్నాను రా. అప్పుడు సంజయ్ బెడ్రూమ్ లోకి వెళ్ళాం, సరాసరి హాస్పిటల్ బెడ్ మీద. ఎవరైనా అమ్మా అని అరుస్తారు గానీ పిన్ని ఏంట్రా? నన్ను చిన్నప్పటి నుంచి మా పిన్ని పెంచిందిలేరా, అందుకే వచ్చిన పని చూడరా. సరిగ్గా పట్టుకో మరి. జాగ్రత్తగా చూడు. ఏమైందిరా? బెండకాయ మీద బుల్డోజర్ ఎక్కినట్టు ఉంది చూడు. సారీరా. అజ్జి బాబోయ్, 70 కిలోలు బరువు మోయటం నేను కన్నం మేనేసి బెదన్ అనుకున్నావా? చిత్ర అయిపోయింది. ఏడోకరా, మా పెళ్ళైతే నీకు మంచి గిఫ్ట్ కొనిస్తాగా. ఏంటి జైపూర్ అండ? ముందు నీ సేఫ్టీ చూసుకో. నాకేంట్రా, కింద నువ్వున్నావు, మధ్యలో నేనున్నాను, పైన ఇదేంటి చేతులు ఎర్రగా ఉన్నాయి? మటర్ ఏమైనా చేసి వచ్చావా? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని చేతులకు రెడ్ కి రాసుకొచ్చాను. వదులు మైదానం. పట్టుకుంది వదలడానికి కాదమ్మా. మరి కాపురం చేస్తానుగా. నువ్వు నోర్మే మైదానం, ప్లీజ్ వదిలేవా. ఆశ దోశ అప్పడం నా వడ వదులుతావా లేదా? వాడాలేదు అప్పడం లేదు, నువ్వు ఎలా పైకి పోతావు నేను చూస్తాను. వస్త్రా రే వచ్చాను రే, నువ్వేం ఎవరికే నన్ను కిందకి లాగుతావు, నువ్వు పైకి రావని. నువ్వేంట్రా కాళ్ళు పట్టుకున్నావు? వదులు. నీ ఉప్పు తిన్నాను రా, నేను వదలను. మన చేతులు వదిలే. నేను పట్టుకున్నది కాళ్ళ. నీకు దండం పెడతానా, కాళ్ళు వదలరా. పట్టుకుంది చేతులు. నేను పట్టుకున్నది కాళ్ళు. నీ కాడు కావాలో చేతులు కావాలో తెలుసుకో. నాకేదోటి పోయేటట్టుందని వదిలేరా. నీకు ఏం మాత్రం పైకి వెళ్ళాను. జీవితంలో నువ్వు పైకి వెళ్ళడం ఇష్టం లేదని సింబాలిక్ గా చెబుతున్నాడు, అందుకే నువ్వు పైకి రా. రాను, నన్ను వదిలే. పడిపోయిందిరా. ఏంట్రా సడన్ గా ఎందుకు మొదలు ఎక్కావు? వచ్చేటప్పుడు జీవంతోనే ఉన్న తాగొచ్చావా? ఈడు జీవంతం తాగడం కాదు, జీవి జాయిన్ అయిందా?
బాబాయ్ మైదానం నన్ను వదిలేకు పైకి లాగు ఏంట్రా ఉన్నట్టుండి డైలాగ్ మార్చావు నీ పెళ్ళి చావుకొచ్చేలా ఉందిరా బాబు నన్ను పైకి లాగు ప్లీజ్ నాకు సీట్ దొరికేసిందిరా నువ్వు బెర్త కన్ఫర్మ్ చేసుకో అది సీటు కాదురా నా కాళ్ళురా బాగుందిరా హాయ్ హౌ ఆర్ యు నేను తీఫ్ తిరుమలై నువ్వా గేమ్ చాలా బాగుంది నన్ను జాయిన్ చేసుకుంటారా సారీ ప్లేస్ లేదు ఇక్కడ ఏంటి మళ్ళీ కిడ్నాప్ అవును మొన్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు ఎక్కడ పెట్టారు దుబాలా మేహం మీ బిజినెస్ బాగుందా టెన్షన్ లేని బిజినెస్ వచ్చుడు అప్పు అవుతుంది ఇక్కడ అలాగా ఆల్రెడీ ఒక టెన్షన్ తో చేస్తుంటే మరొక టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు ఎవరాడు నేను వచ్చి చెప్తా నువ్వు చెప్తేనే బాగుంటుంది ఏ కిడ్నాపర్ కిర్లోస్కర్ ఎలా ఉన్నావు ఏలాడుతున్నాను ఇక్కడికి వచ్చావేంటి మొన్న అక్కడ దోచుకున్నది ఇక్కడ దాచుకుందామని వచ్చాను ఏంటి లేకపోతే మా అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా ఈ ఇంటిని కూడా ఒక చూపు చూద్దామని ఏంటినా yes ఈ ఇంటినే ఆంటీ వేలో మీతో మాట్లాడుతున్నాడు ఎవరతను దొంగ ఇట్లాంటి పేరు కూడా పెట్టుకుంటారా ఎందుకు పెట్టుకోరు ప్యాంట్ మీద లుంగి కట్టుకున్నాడు గెటప్ కూడా వెరైటీగా ఉంది కడితే లుంగి ఇప్పితే దోసుకున్నంత దాచుకునే సంచా అంటే వాడు పెద్ద దొంగ ఒరేయ్, గబ్బగా, కింద పడిపోతాను. అందుకే అర్జెంట్ గా పైకి లాగు వాడిని పట్టుకుందాం నేను ఎక్కడ పట్టుకున్నాను నువ్వే నన్ను పట్టుకున్నావు మీ ఇద్దరు ఏదో తొందరగా డిసైడ్ అవ్వండి నాకు ఆకలేస్తుందా అసలు ఆడు అన్నం దొంగ మొత్తం తినేస్తాడు ఏంటి బాసు మీకు ఏమేం కావాలదా నన్ను సాగదీస్తున్నారు నీదయ్యిందా ఎక్కడ బాసు ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత క్యాష్ ఎవడు ఇంట్లో పెట్టుకోవట్లేదు ఫోన్ ఏదన్నా ఒక పట్టు చీర నొక్కేద్దాం అంటే లుంగీలు లంగోటాలు తప్ప ఇంకేం కనపట్లేదు ఇది ఇల్లు హనుమాన్ వ్యాయామశాల ఎక్కడ చూసినా వెయిట్ లిఫ్టింగ్ తప్ప మనం లిఫ్ట్ చేయడానికి ఒకటే దొరకలేదు కనీసం పోపెట్లో కూడా ఏం దొరకలేదు ఈ ఇంట్లో ఆడాలి ఎవరు ఉండరా ఎవరికి పెళ్ళి అవ్వలేదా నువ్వే పెట్టలేవు మా పాటలు ఎఫెక్ట్ అయిపోతాయి అయితే వితౌట్ ఎఫెక్ట్ చెబుతున్నాడు తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక్క పదం పెళ్లి 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 ఆ బతుకు 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 ఒక బతుకేనా వైఫ్ లైన్ లైఫ్ ఉప్పు లేని పప్పు లాంటిది ఏంటమ్మా ఆడవాళ్ళ గురించి రిసెర్చ్ చేసిన వాళ్ళగా మాట్లాడుతున్నావు ఆడితో మాట్లాడి ముందు నువ్వు నన్ను పైకి లాగు కింద లాగేస్తుందమ్మా మీరు చూస్తే ఎద్దులాగున్నాడు ఇద్దరు మనుషులు పైకి లాగలేకపోతున్నాడు ఇంటి మీ కిడ్నాపింగ్ ట్రూప్ లో ఎందుకు జాయిన్ చేసుకున్నారు నేను వీళ్ళ ట్రూప్ లో వాడిని కాదు ఈ ఇంటికి ఓనర్ లాంటి వాడిని మరి ఇలా దొడిదారిని ఎందుకు పైకి లాగుతున్నావు నేను లాగట్లేదు పైకి వచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నాను నువ్వు కూడా వచ్చేయి ఆ ఇంట్లో ఉన్న ఓ పెద్ద మనిషిని నిద్ర లేపాను ఆయన వచ్చి మీకు చేయేస్తాడు వస్తాను ఫ్రెండ్స్ ఎస్పీ భవన్ లేపొచ్చాడు రా బాయ్ ఫ్రెండ్ మళ్ళీ కలుస్తా నువ్వు వెళ్ళరా బాబా నువ్వు ఎప్పుడు కలిసి టెన్షన్ తో సత్రం అదరా నాకేదో దారిపోయినట్టురా బాబు పెళ్లి పెట్టకలేనాడు నీకు ఏం జరితే అంటే మా పరిస్థితి బాగా అది వీళ్ళు సంచుకోసం అది కాదు బాబా మైదానం ఒక్కసారి తలెత్తరా తలెత్తకపోతే నేను కొట్టలేనని తెలుసు కదా ఆహా నేను ఎత్తను నన్ను అంతలోని చేయమాకరా తలెత్తుమి నెక్స్ట్ హిస్టరీ మాస్టర్ వచ్చేస్తారా ఎవరొస్తే మాకేంటి సార్ మీ క్లాస్ అయిపోతే మీరు వెళ్ళిపోండి నువ్వు కూకోమి ఓరి శివ ఎవరన్నా తలుచుకుంటే నేను కొట్టలేనని తెలుసు కదా అది నా ఈక్నెస్ తలెత్తుమి సార్ వాడు ప్రాణం పోయినా ఈరోజు తలెత్తాడు సార్ వాడిని కొట్టే ప్రోగ్రామ్ రేపు పెట్టుకోండి సార్ నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు నువ్వు కూకోమి రేయ్ మర్చిపోయి తలెత్తి చూడకు చూసావో బెత్తంతో ఒకటి చంపేస్తాడు ఏట్రా నీ గుసగుసలు వాడు తలెత్తాడండి ఏంటి తలెత్తలేదు కదా మళ్ళీ తల దించేశాడు సార్ ఇదెప్పుడు జరిగినది చెప్పి అవిడియా సర్లేరా శివా ఈ రోజు నీ టైం బాగున్నది ఈ కొట్టుడు ప్రోగ్రాం ఇంకొక రోజు పెట్టుకుందాం లేరా ఎరసేను ఆడి నిన్న జామెట్రీ బాక్స్ అడిగినాడు కదా నేను తెచ్చినాను కదా నువ్వు జ్ఞాపకం చేయలేదేట్రా ఎక్కడుంది సార్ ఏడుందిరా హనుమంతుడి ముందు కుప్పు కత్తిరేస్తావు నువ్వు. ఈ అవ్వ, అగో, రేయ్, సార్, అగో, సార్, తప్పుడు సార్, పనులు చేసే సార్, అమ్మా నడుస్తావేట్రా? ప్లీజ్, రేయ్, సార్. రేయ్, సిస్టర్, నిన్ను, సిస్టర్, నన్ను కాపాడు. ఎదవ, ఈ ముసలోడిని ఎదవ, చంపేసేలా ఉన్నాడు. ఎదవ అంటావా, ఎదవ? చూసినారంట్రా వీడికి ఏరే చోట్లకి వెళ్ళి ఆడపిల్లల పక్కన కూకుంటూ పోరాడు ఇది ఎంత ముదురు సార్, ఎంత ముదురు ప్లీజ్, ఎంత ముదురు సార్. ఎంత ముదురు రే నీ కోసం నిజంగానే జామెట్రీ బాక్స్ తెచ్చినారా ఆ బల్ల మీద పెట్టినాడు చూడు మీరు అటు చూడండి సార్ ఎటుమి అటు మీ మకారాణి గారికి ఇప్పుడే తెల్లారనేదా ఏటి దాయ్ 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 దా దా చంద్రుడు నేల మీదకి వచ్చినాడా సూర్యుడు నీళ్ళలోంచి లేచినాడా మగారాణి గారికి అప్పుడే తెల్లారింది ఇంత బేగిన వచ్చేసినారు రే ఎలిజబెత్ రాణి గారు వస్తే ఏమీ ఎరగనట్టు కూకుంటారేంట్రా చప్పట్లు కొట్టండి ఆపి. ఎర్రతోలతో పుట్టినావు కదా కళ్ళు నెత్తికొచ్చినాయి నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు సారీ సార్ అబ్బో సారీ చెప్పేసినావు కదా ఇంకేంటి మాట్లాడతాను వెళ్ళి కూకో కూకోమి